మరి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రలో కానీ. ఇంతవరకు కూడా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం ఏ నాయకుడు కూడా కృషి చేయలేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యమ ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ పట్టణాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరుగుతుంది. దాంతోపాటు మాలాంటి చిన్న కులాలైన గిరిజన తెగలను గుర్తించి మరి బీసీ వర్గాల్లో కూడా అణచివేత గురి కాబడ్డ వర్గాలను గుర్తించి ఈరోజు వాళ్ళల్లో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి మరి ఈరోజు సర్దార్ పాల్వాయి పాపన్న గారి విగ్రహం, సాకలి ఐలమ్మ గారి విగ్రహం, తర్వాత దొడ్డి కొమరన్న గారి విగ్రహంతో పాటు గిరిజనుల లంబాడుల ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ కాంస్య విగ్రహాలను రహదారులపై ఏర్పాటు చేయాలని ఆదేశించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇట్టి విషయాన్ని మేము యావత్ లంబాడా ప్రజలము, యావత్ ఢాడీ లంబాడీలము మరియు మాతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా అన్నను మనసులో పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధికి చిన్న మా తరఫున ఒక కానుకగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం ఢాడీ లంబాడీ హక్కుల సాధన సమితి తరఫున చేయడం జరుగుతుంది. ఈరోజు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో డిఎల్హెచ్ఎస్ మరియు జీవీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గిరిజనులు కావచ్చు, గిరిజన విద్యార్థులు కావచ్చు, ఎన్నో అనేక రకమైన ఇబ్బందులతో గురవుతున్న తరుణంలో ఈరోజు గిరిజన విద్యార్థి సంఘమే గత సంవత్సరం సెప్టెంబర్ 13 తారీఖున ప్రోగ్రాం కండక్ట్ చేసి శిక్షణ తరగతులు పెట్టి ఆ రోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు గారిని పిలవడం జరిగింది. పిలిచిన వచ్చి ఆ రోజు ప్రోగ్రాంలో మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎస్టీ హాస్టల్, గర్ల్స్ ఎస్టీ హాస్టల్ లేదు, ఎస్టీ హాస్టల్ లేక రెంటెడ్ బిల్డింగ్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు విద్యార్థులు. అక్కడ అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్యలు కావచ్చు, తర్వాత బిల్డింగ్ అసౌకర్యంగా ఉండడం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇబ్బందికరంగా ఎదురవుతున్నది. కాబట్టి మాకు సొంత భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇవ్వడమే ఆలస్యంగా సెప్టెంబర్ 13 తారీఖు మెమోరాండం ఇచ్చి ఆ రోజు అన్నగారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వీలైన తొందరగా మీకు నేను గిరిజన హాస్టల్ శంకుస్థాపన చేపిస్తా, హాస్టల్ కట్టిస్తా అని చెప్పి హామీ ఇవ్వడమే కాక మన గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ కాలేజ్ పక్కనే బీపీహెచ్ఎస్ స్కూల్లో 1505 యార్డ్స్లలో 1,79,00,000 రూపాయలతో గిరిజన బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసి ఈరోజు వర్క్ కూడా అవుతూ ఉన్నది. ఇదొక్కటే కాదు, గతంలో మేము కూడా మెమోరాండం ఇచ్చి ఎస్టీ హాస్టల్తో పాటు గిరిజనులకు అనేక మంది విద్యార్థులు ఈరోజు హైదరాబాదు, బొంబాయి, పూనా పోయి వర్క్ చేస్తూ ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఒక ఉపయోగపడుతుంది. వాళ్ళ భావితరాలకు వాళ్ళు విద్యార్థులు కూడా చదువుకొని వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళకు ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మెమోరాండం ఇవ్వడమే కాక ఎస్టీ స్టడీ సర్కిల్కి కూడా 2 కోట్ల రూపాయలు నేను కట్టిస్తాను, 2 కోట్ల రూపాయలతో మంజూరు చేపిస్తానని చెప్పడం కాక అదే కాకుండా గిరిజన గురుకుల పాఠశాలకు కూడా 4,25,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈరోజు మంత్రివర్యులది. సదా మేమందరం కూడా గిరిజన జాతి తరపున, గిరిజన విద్యార్థి సంఘం తరపున ఆజన్మాంతం రుణపడి ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.